చర్చించాల్సినటువంటి అంశాలు చాలా ఉన్నాయి. దీంతో పాటుగా అసలు భట్టి విక్రమార్క కూడా అక్కడ ఎందుకున్నారు అనేది బాలరాజు గారి డౌట్. అండ్ ఎట్ ద సేమ్ టైం ప్రతిసారి అప్పులు 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 అనడం వల్ల మనకు వచ్చేటువంటి పెట్టుబడులు కావచ్చు మిగతావన్నీ తరలిపోతాయి కదా, నిజంగా సహకారం అనేది ఉంటుందా? ఇప్పుడు మేడం భట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎం, ఒక దళితుడు, అంటే దళితుడు ప్రధానమంత్రి కలవద్దన్నా మీ ఉద్దేశం? మరి డిప్యూటీ సీఎం కు అసలు తీసుకుపోతానా? మీరు 10 సంవత్సరాల కాలంలో 5 సంవత్సరాల కాలం పాటు డిప్యూటీ సీఎం పెట్టుకున్నారు. కేసీఆర్ గారిని ఎడకుండా కేసీఆర్ గారు తీసుకుపోయినా మా పార్టీలో అట్లాంటి సంప్రదాయానికి మేము తెరదీసినామంటే చాలా సంతోషం వ్యక్తం చేయాలి. మీరు డిప్యూటీ సీఎం తీసుకుపోయినా రేపు క్యాబినెట్ సభ్యులను తీసుకుపోతాం, అవసరం ఉన్న ప్రతిపక్ష పార్టీలను తీసుకుపోతాం. మాకు ఎలాంటి సీక్రెట్ లేవు కదా, మీకు సీక్రెట్ ఉంటాయి కాబట్టి మీ భారతీయ జనతా పార్టీ లోపాయకర ఒప్పందం గుర్చుకున్నారు కాబట్టి అప్పుడు మీరు డిప్యూటీ సీఎం తీసుకుపోలే. మీరు తీసుకుపోతే మీకు ఇంకా సంతోషపడాల్సింది పోయి ఏకంగా మీరు విమర్శలు చేస్తున్నట్టే ఇక మీ ప్రజలు అర్థం చేసుకుంటారు. ఎందుకంటే మాకు ఎలాంటి శతకిషన్ లేవు, మేమంతా కలిసి కట్టుకున్నాం. ఈ రాష్ట్ర ప్రయాణాలు ముఖ్యం కాబట్టి ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు వేరు. నెక్స్ట్ ప్రతిపక్ష పార్టీలకు కూడా తీసుకొని పోతాం, అవసరం ఉంటే భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా తీసుకుపోతాం. ఎందుకంటే ఈ రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం ప్రధానమంత్రి గారికి ఎప్పుడు కలుస్తూనే ఉంటాం, రిక్వెస్ట్ పెడుతూనే ఉంటాం. ఇవ్వకపోతే వారి మీద మేము చేయాల్సినటువంటి పోరాటాలను కూడా చేస్తానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే మీరు 10 సంవత్సరాల కాలం పాటు భారతీయ జనతా పార్టీ అడ్డగాగి ఐటీఆర్ రైట్స్ తీసుకురాలేదు. 9 సంవత్సరాల కాలం పాటు అన్ని బిల్లులకు మద్దతు ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ. మరి ఎందుకు రాలే? ఐటీఆర్ రైట్ ఎందుకు రాలే? వైఆర్ స్టీల్ కంపెనీ ఎందుకు రాలే? కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఎందుకు రాలే? విభజన హామీలు ఎందుకు నెరవేరలేదు? ఢిల్లీలో ఉన్నటువంటి తెలంగాణ భవన్, ఆంధ్ర భవన్ సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం కాలే. చాలా విభజన హామీలు పెండింగ్ లో ఉన్నాయి. ఈనాడు మీరు అన్నిటి పరిష్కారం కోసం మీరు తాపత్రయపడకుండా ఎంతసేపు రాజకీయాలు చేస్తూ భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ వేరని చెప్పేసే ప్రయత్నం రాష్ట్రం చేశారు. ఫస్ట్ 9 సంవత్సరాల కాలమే అన్ని బిల్లులకు మీరే మద్దతు ఇచ్చారు. మద్దతు ఇచ్చి ఎవరు తీసుకొచ్చారంటే జగన్మోహన్ రెడ్డి లాగా ఎవరు తీస్తారు. జగన్మోహన్ రెడ్డి గారేమో భారతీయ జనతా పార్టీ మద్దతు తీసి చాలా నిధులు తీసుకుపోయిన ఆంధ్ర రాష్ట్రానికి. తెలంగాణ రాష్ట్రానికి మీరు నిధులు తీసుకురాలే. 3 సంవత్సరాల కిందనే గిరిజన యూనివర్సిటీ ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పడింది. అదేవిధంగా అక్కడ జాతీయ హోదా ఇచ్చిన ప్రాజెక్ట్ తెలంగాణ రాష్ట్రం జాతీయ హోదా ఇవ్వలేదు. ఐటీఆర్ పై తీసుకుపోయారు. తెలంగాణ చేయడం మళ్ళా తీసుకుపోయి ఆంధ్రలో కలిపారు. భద్రాద్రాము తెలంగాణ ఉంటాడు, భద్రాద్రాము పూలేమో ఆంధ్ర ఉంటాయి. ఈ అన్నిటి గురించి ఎన్నడూ మాట్లాడినా మీరు? ఎన్నడూ మాట్లాడాలి. ఎంతసేపు రాజకీయం చేసుకో, ప్రతిపక్ష పార్టీ నిర్వీర్యం చేసే ప్రయత్నం, తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉండదని చెప్పి కోరుకునే ప్రయత్నం, ఫామ్ హౌస్ లో రెస్ట్ తీసుకునే ప్రయత్నం, తెలంగాణ రాష్ట్రం అప్పుల కుప్ప చేసి. మేడం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఎక్కడ, తెలంగాణ రాష్ట్రం ఎక్కడ? మరి ఉత్తరప్రదేశ్ రాష్ట్ర జనాభా 10 కోట్లు, తెలంగాణ రాష్ట్ర జనాభా 3 కోట్లు పై తీసుకున్నది. ఇక్కడ 6,70,000 కోట్లు అప్పు చేసి మీరు ఉత్తరప్రదేశ్ 5 లక్షల కోట్లు అప్పు చేసింది. అక్కడ అంటే జనాభా ఎక్కువ ఉన్న రాష్ట్రం ఏమో తక్కువ చేస్తుంది అప్పులు, జనాభా తక్కువ ఉన్న రాష్ట్రం ఎక్కువ అప్పులు చేసి ఆ తీసుకున్న అప్పులన్నా ప్రాపర్ గా ఉపయోగించకపోవడం వల్ల ఈనాడు తెలంగాణ రాష్ట్రం దివాలా తీయలే. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం దివాలా తీసిందంటే చాలా స్పష్టం. ఎందుకంటే 6,70,000 కోట్ల రూపాయలు. అదే కాకుండా మీరు చూడండి మేడం, మీరు మియాపూర్ డిపోని పెట్టి తెచ్చిరు, జూబ్లీ బస్ స్టేషన్ పెట్టి తీసుకోవచ్చు. ఎక్కడ ఏ డిపార్ట్మెంట్ తీసుకో, ఏ కార్పొరేషన్ తీసుకో, ఏ అందిన కాడికి అప్పులు తీసుకొచ్చారు తప్ప తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ ఆదాయం సృష్టించలేదు. చాలా స్పష్టం. సో మనకి బాలరాజు గారు కూడా ఉన్నారు, ఆయన ఒక కార్పొరేషన్ ని హెడ్ చేశారు, అప్పుడు చైర్మన్ గా ఉన్నారు, అక్కడ కూడా అప్పులు చేశారు. ఎట్లా చీప్ అండ్ పోర్ట్ కార్పొరేషన్ లో 1,200 కోట్ల రూపాయలు అప్పు ఉంది. అదొకటే కాకుండా ఏ కార్పొరేషన్ తీసుకో, ఏ సంస్థలను తీసుకో, ప్రభుత్వ సివిల్ సప్లై డిపార్ట్మెంట్ తీసుకో, విద్యుత్ సంస్థలు తీసుకో, ఏదన్నా తీసుకో, తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు మీ కాళేశ్వరం కింద ఉన్నటువంటి రైతుల భూమి కూడా తాకట్టు పెట్టి తీసుకొచ్చి అప్పులు తీసుకొచ్చారు. అంటే తెలంగాణ రాష్ట్రాన్ని మరి ఏం చేద్దాం అనుకున్నారో కేసీఆర్ గారు ఉద్యమ నాయకుడు. తెలంగాణ రాష్ట్రం ఈ రోజు ప్రభుత్వం మాత్రం దివాలా తీసిందని చాలా స్పష్టం. కాబట్టి ఈ అన్నిటి నుంచి బయటపడాలంటే కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు తెప్పించే కార్యక్రమం, అదేవిధంగా ఆదాయ వనరులు పెంచుకునే కార్యక్రమం, ఖర్చులు తక్కువ చేసుకునే దానిలో భాగంగా ముందుకు పోతాం. అదే కాకుండా ప్రజాస్వామ్యం బతుకుండాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. కాబట్టి ప్రతిపక్షాలకు అసెంబ్లీ ఎంత టైం ఇచ్చారో మీరు చూసారు. ఈ 10 సంవత్సరాల కాలంలో అసెంబ్లీ ఏనాడు ఇంత రసవత్రంగా జరగలేదు, ఇంత ప్రతిపక్షాలకు అవకాశం ఉండలేదు. మీరు 80 స్థానాలు గెలిచినా కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి 12 మంది తీసుకొని ప్రజాస్వామ్యాన్ని కూలి చేశారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు, నిధులు, నియామకాలతో పాటు ప్రజాస్వామ్యం అదే అస్తిత్వం ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. కాబట్టి ఈ 5 లక్ష్యాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. దానిలో భాగంగా నిన్న ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు కలిసి పోవడం జరిగింది.
రేపు క్యాబినెట్ సభ్యులంతా పోతాం, అవసరం ఉంటే ప్రతిపక్ష పార్టీ కూడా తీసుకుపోతాం. మేము సిద్ధంగా ఉన్నాం. మా పార్టీలో ఉన్నటువంటి సభ్యులంతా కూడా కలిసికట్టుగా పనిచేస్తా ఉన్నారు. మాకు ఎలాంటి సీక్రెట్ లేవు కాబట్టి ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు పోయారు. ఎందుకంటే కేసీఆర్ గారు గోపాల్ గారికి ఒప్పందం ఎప్పుడు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారితో ఉంటుంది కాబట్టి వాళ్ళు ఒక్కరైపోతారు కాబట్టి మేము దేశంలోనే కొత్త సంప్రదాయం తెరదీసినామంటే దాని సంతోషాన్ని వ్యక్తం చేసేది పోయి ఏకంగా విమర్శలు చేసి ట్రోలింగ్ చేసే కార్యక్రమం చేస్తే మీ ఇష్టం. ప్రజలు అంతిమంగా ప్రజలు అంతిమంగా నేర్తారు కదా. బాలరాజు గారు, మీ కార్పొరేషన్ లో కూడా 1200 కోట్లు అప్పులు ఉన్నాయి అంటే ఓవరాల్ గా ప్రతి చోట ప్రతి కార్పొరేషన్ మీరు చెప్పారు ఇంతకుముందు ప్రభుత్వం చేసింది, కార్పొరేషన్ చేసినటువంటి అప్పులు అన్ని కలిపి అవి కలపరా అసలు యాక్చువల్ గా ఎలా ఉంటుంది? 1200 కోట్లు పెట్టి ఏం చేశారు అక్కడ అసలు? మేడం కవిత గారు నేను ఏమంటున్నానంటే కార్పొరేషన్ అనేది ఆ కార్పొరేషన్ యొక్క దానికి ఒక మార్గదర్శకాలు ఉంటాయి. కార్పొరేషన్ కు విధి విధానాలు ఉంటాయి. కార్పొరేషన్ ప్రభుత్వంతో సంబంధం ఉండదు. మాకు సపరేట్ గా ఏదైతే బైలాస్ ఉంటాయి ఆ బైలాస్ ప్రకారం కార్పొరేషన్ పనిచేస్తుంది. మేము అప్పు తీసుకురావాలన్నా కూడా మా బోర్డు మీటింగ్ లో చర్చ జరగాలి. మా బోర్డు మీటింగ్ లో చైర్మన్ గా నేను ఒక మెంబర్ ఉంటాను. నాతో పాటుగా 6 సభ్యులు 12 మంది సభ్యులు ఉంటారు. ఆ 12 మంది సభ్యులు అందరూ అంగీకారం చెప్తేనే ఆ కార్పొరేషన్ అప్పు తీసుకుంటారు తప్ప ప్రభుత్వం ఇక్కడ చేసింది ఏంటంటే ఉత్పత్తి రంగాలకు ఏదైతే పెంచాలనే ఆలోచనతోటి, ఉత్పత్తి రంగాల మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే ఆ రాష్ట్రం బాగుపడుతున్న ఆలోచనతోటి ఈ గొర్రెల మేకల పెంపకం అనేది కూడా ఉత్పత్తి రంగం ఇదంతా కూడా. ఇక్కడ సంపద సృష్టించబడితే రాష్ట్రం యొక్క బాగుపడుతుంది ఆ ఆలోచనతోటే సుమారు మేము 12,000 కోట్ల సంబంధించి ఏదైతే ఒక బడ్జెట్ రూపకల్పన చేసేసి ఆ బోర్డు మీటింగ్ లో పెట్టి మేము కేంద్ర ప్రభుత్వాన్ని అడిగినాం. కేంద్ర ప్రభుత్వం 12,000 కోట్లు. ఆ 12,000 కోట్లలో కూడా మేము తీసుకున్నది ఎంత? మొత్తము 3,598 కోట్లు. ఆ 3,598 కోట్లు మేము ఎవరిని అడిగాము? బోర్డు మీటింగ్ సమావేశం పెట్టి బోర్డులో తీర్మానం చేసి ఈ రాష్ట్రంలో ఒక నివేదిక సమర్పించినాం. 7,61,896 మంది యాదవ కుర్మ కుటుంబాలు ఉన్నవి. ఆ యాదవ కుర్మ కుటుంబాలు ఎవరైతే ఒక కుటుంబం తీసుకుంటే ఒక యూనిట్, ఆ విధంగా 7,61,896 కుటుంబాలను గుర్తించి ఆ కుటుంబాలకు ఒక యూనిట్ కు 1,25,000 ఇచ్చేసి ఆ 1,25,000లో సబ్సిడీ 25%, 75% సబ్సిడీ, 25% బెనిఫిషియరీ వాటా. బెనిఫిషియరీ వాటా లేకుంటే ఏం లేదు, ప్రభుత్వం ఉన్నది. ప్రభుత్వానికి దీనికి సంబంధం లేదు, కార్పొరేషన్ కి ఓన్లీ గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడిచే సంస్థ కార్పొరేషన్ మాత్రమే. కానీ ఆ విధంగా కేసీఆర్ గారు చేసిన గొప్ప పని ఏంటంటే ఉత్పత్తి రంగాన్ని పెంచాలనే ఆలోచనతోటి యాదవ కుర్మల యొక్క ఆర్థిక స్థితిగతి పెరిగితే ఈ రాష్ట్రంలో ప్రజలకు స్థితిగతి పెరిగినట్టే మటన్ ఉత్పత్తి చేస్తామండి. మటన్ ఉత్పత్తి ఎవరికి ఉపయోగపడుతుంది? ఈ రాష్ట్రంలో ప్రజలకు ఉపయోగపడుతుంది కదా. యాదవ కుర్మల అభివృద్ధి అంటే యాదవ కుర్మల అభివృద్ధి కాదు, ఈ రాష్ట్రం యొక్క ప్రగతిని ఆలోచన చేసి సుమారు మొదటి దశలో 3,598 కోట్లు ఎన్సిడిసి నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా అప్పు తీసుకొని ఆ అప్పుకు కేసీఆర్ నాయకత్వంలో గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చింది. గ్యారంటీ తర్వాత మేము ఏం చేసింది తెలుసా? 15,000 కోట్ల సంపద సృష్టించినాం. అంటే 1,32,00,000 గొర్రె పిల్లలు పుట్టినాయండి. మేము ఇచ్చినటువంటి గొర్రెల ద్వారా 24,74,000 గొర్రె పిల్లల్ని పంచితే లెక్క చెప్తాను. 24,74,000 గొర్రె పిల్లల్ని సుమారు 3,93,596 మంది లబ్ధిదారులకు పంచితే 1,32,00,000 గొర్రె పిల్లలు పుడితే 7,958 కోట్ల సంపద సృష్టించబడ్డది. ఈ సంపద నేనేమంటున్నా, విద్యుత్ సంవత్సరం అప్పు గురించి మాట్లాడతారు. 44,000 కోట్ల కార్పొరేషన్ గురించి మాట్లాడతారు. మేడం ఇప్పుడు ఎట్లుందంటే వీళ్ళు కాగితాల లెక్కలు మస్తు చూపిస్తారు. మరి ఎందుకు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు వాళ్ళు చాంబార్ లో మొత్తం దొంగిలిస్తామంటే కేసు అయింది ఓఎస్డి. తర్వాత సమితేంద్ర రెడ్డి అదే చేసి ఏకంగా శ్రీనివాస్ గౌడ్ అయితే స్పోర్ట్స్ టూరిజం డిపార్ట్మెంట్ మొత్తం తగలబడిపోయింది అక్కడ కార్పొరేషన్ లో. తర్వాత శాప్ డిపార్ట్మెంట్ తగలబడిపోయింది. అక్కడనేమో ఆయన రవీంద్ర భారతిలో ఉన్నటువంటి ఆఫీస్ లో ఉన్నటువంటి ఫైల్ కూడా ఎత్తపోతా ఉంటే అక్కడ ఉన్నటువంటి పోలీసులు అడ్డుకున్న సందర్భం. అంటే వీళ్ళు చేయాల్సిన తప్పులు చేస్తూ కాగితాల మీద ఇప్పుడండి యాదవ్ గుండె మీద గొర్రెలు ఇస్తానని చెప్పి 10 సంవత్సరాల కాలం మోసం చేసింది ఎవరు? మరి 2017లో ప్రారంభించబడ్డది స్కీము. 2017లో ప్రారంభించబడ్డది. రెండో విడత 2023 జూన్ 9వ తారీఖు సంక్షేమ దినం రోజు 2000. ఇప్పుడు మీరు అన్నారు కదా 2 లక్షలు ఇస్తాము 2 లక్షలు ఇస్తామన్నారు. యాదవ్ల గొర్రెలు పంపిణీ చేస్తారు. చేయండి ప్లీజ్, మీరు చేయండి చరణ్ గారు, మీరు సంతోషిస్తాము. యాదవ్ కుర్మ సోదరులు 80,000 మంది డీడీలు కట్టిన కవిత మేడం గారు ఐడ్రీమ్ ద్వారా అడుగుతా ఉన్నా. యాదవ్ కుర్మ సోదరులు 80,000 మంది డీడీలు కట్టినారు. ఆ 80,000 మంది సంబంధించి 350 కోట్లు కలెక్టర్ అకౌంట్ లో ఉన్నది. మీరు దయచేసి ప్రారంభించండి అంటున్నారు. చరణ్ గారు మేడం ఇప్పుడు ఆఫ్టర్ ఎలక్షన్ పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత తెలంగాణ రాష్ట్రం బీఆర్ఎస్ పార్టీ కనుమరుగవడం టైం మీరు చూస్తారు. ఎందుకంటే తర్వాత చాలా లెక్కలు మేము ఇంకా బయట పెట్టలేదు, చాలా లెక్కలు బయట పెడతా ఉన్నాం. సిబు సోరెన్ గారు ఆనాడు ఏదైతే అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా తరిమి కొడితే అడవులలో బారిపోయింది. కేసీఆర్ కూడా తరిమి కొడితే ఢిల్లీ ఆఫీస్ కు కట్టుకున్నందుకే ఢిల్లీలో దాచుకోవాలి. ఇప్పుడు జార్ఖండ్ లో తరలిపోలే జేఎంఎం పార్టీ అధికారం ఉంది అక్కడ.
మళ్ళీ తిరిగి పునరుద్ధరణ మొత్తం మళ్ళా కేసీఆర్ ఈ రాష్ట్రానికి సీఎం అక్కడ కొన్ని పాయింట్స్ ఉండండి. చాయ్ బిస్కెట్ల ఖర్చులో కూడా ఓటు తీసుకునే పరిస్థితి మీరు దిగదార్చి రాష్ట్రాన్ని. అయితే చరణ్ గారు ఏం చేసింది తెలంగాణ రాష్ట్రాన్ని? చరణ్ గారు నేను చెప్పేది అబద్ధం కాదు. 11వ రోజు మేము ఓటు తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో వెహికల్ పెట్రోల్ కావచ్చు, స్నాక్స్ కూడా లాస్ట్ ఓడి మీద ఆధారపడే పరిస్థితిని మీరు దిగదార్చి తెలంగాణ మేము డెవలప్మెంట్ చేసినట్టు ఎవరు నమ్ముతారా? అయితే అక్కడ సంపద పెంచాము అనే మాట అప్పులు తీసుకున్నాం. ఇంకో మేడం సెక్రటరీ కట్టిరు, ఓకే సెక్రటరీ ఇంత ముందు లేదా ఆ ప్లేస్ ఎవరు మేము కొన్నదే కదా. మీరు ప్రగతి భవన్ మీ ప్లేస్ కొని కట్టినా ఆ ప్రగతి భవన్ నడిచేది కదా. ఇట్లనే ప్రజాతనం వృధా అయింది. మేము అక్కడ ఉన్నట్టు ముఖ్యమంత్రి గారు ఏదైతే పరిపాలన సాగించారు అది కూర్చి కట్టి ఇక్కడ సెక్రటరీ ఆల్రెడీ ఉన్న సెక్రటరీ కూర్చి కొత్త సెక్రటరీ కడితే 1600 కోట్ల రూపాయలు భారం పడ్డది. ఈ అన్ని వృధా చేసి కమిషన్ మీరు కూడా పరిపాలన చేస్తా ఉన్నారు కదా, ఏ ముఖ్యమంత్రి సెక్రటరీ పరిపాలన చేస్తాడు అది వృధానా? ఇలా ప్రజాభవన్ పెట్టుకున్నారు కదా, డిప్యూటీ సీఎం అధికార కేంద్రం ఉన్నది అందులో చదువుతుంది అది వృధానా? నేనేమంటున్నా మీరు ఎట్లా వృధా అవుతారు? మీరు వాడుకుంటున్నారు కదా శరణ్ గారు, తప్ప ఆ విధంగా మాట్లాడు అంటే అమరవీరుల స్థూపానికి కన్నా వృధా అని మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ. అమరవీరుల కుటుంబాలకు ఇచ్చే గౌరవం ఇదేనా? మీరు అమరవీరులకు ఇచ్చే గౌరవం ఇదేనా? అంటే అమరవీరుల స్థూపానికి తప్ప ఓవర్లాప్ అవుతుంది. మేము వాడుకుంటామంటే మాకు ఎట్లాంటి సర్టిఫికేషన్ లేవు. ఈ రాష్ట్ర ప్రజల ముఖ్యం అనేది చాలా స్పష్టం. మీకేందంటే మీకు ఎంతసేపు కమిషన్ కావాలి కాబట్టి బిల్డింగ్ ఉడగొట్టి కట్టిరు, ప్రాజెక్టులు మొత్తం నీటి పేరు మీద పెద్ద ఎత్తున దోసుకున్నారు. దాంతో ఎలాంటి ప్రయోజనం లేకుండా ఈనాడు కాళేశ్వరం ద్వారా ఎకరాలు కూడా భారతలేదు. అదే గదకుండా ఎత్తిపోతే ఏమైందో అందరికి తెలుసు. మిషన్ భగీరథలో పంపుల ద్వారా ఏకంగా మీరంతా పెద్ద ఎత్తున కమిషన్ తీసుకున్నారు కాబట్టి ఈనాడు తెలంగాణ రాష్ట్రం దివాలా తీసింది. 1,00,000 కోట్ల రూపాయల కమిషన్ తీసుకొని మీరు విదేశాల్లో పెట్టుబడి పెట్టుకున్నారు కాబట్టి 80,000 కోట్లు కాళేశ్వరం దగ్గరలో ఉన్నాయి. మేడం మేము చెప్పింది ఇది అవాస్తవాలు. వాళ్ళని నష్టం చేసే పనో లేకపోతే వాళ్ళని క్రిటిసైజ్ చేయాలో లేకపోతే ప్రతిపక్ష పార్టీ ఇంప్లీజ్ చేయాలో మా ఆలోచన కాదు. తెలంగాణ రాష్ట్రం మొత్తం దివాలా తీసిన మాట వాస్తవం ప్రభుత్వం. కానీ రాష్ట్రం దివాలా తీయలే. 2 లక్షల రూపాయల ఆదాయం ఉంటే 3 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వీళ్ళు దాంతో 1,00,000 రూపాయలు అంటే భారమేగా మేడం. ఇది జరిగిన తప్ప తెలంగాణ రాష్ట్రంలో 20,000 రూపాయల ఉద్యోగం చేసే వ్యక్తి 12,000 రూపాయలు ఖర్చు పెట్టుకొని 8,000 రూపాయలు మీరు తీసుకుంటారు. ఒక వ్యక్తి 3 లక్షల రూపాయలు 2 లక్షల రూపాయలు ఆదాయం ఉంటే 3 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. దీంతో తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం దివాలా తీసిందనేది చాలా స్పష్టంగా కనపడతా ఉంది. దీనికి గ్యారెంటీగా ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా ఎందుకంటే ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ గతంలో కూడా కార్పొరేషన్ కావచ్చు అదేవిధంగా మిగతా సంస్థల ద్వారా తీసుకున్న రుణాలను కూడా ప్రభుత్వానికి కట్టాలి కాబట్టి ప్రభుత్వ అప్పులని చెప్పేసి ప్రయత్నంతో దానిలో భాగంగా మేము ముందుకు పోతా ఉన్నాం తప్ప మేము తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ గారు వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో సంపద ఏం జరగలేదు. ప్రజాధనం మొత్తం వృధా అయింది. ప్రజలు కలవలేదు, ప్రజాపాలన అందించలేదు, ఎవరిని కలవకుండా పాంబదులు రెస్ట్ తీసుకున్నారు కాబట్టి ప్రజలు ఇంటికి పంపిరు. ఈ సంక్షోభం నుంచి గట్టెక్కించేది ఓన్లీ కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఉంది. కానీ మేము ఇంత ఈ పరిస్థితి ఉందని చెప్పి మీకు కూడా ఊహించుకోలేదు. 2,90,000 కోట్ల బడ్జెట్ అని చెప్పి 1,60,000 కోట్ల రూపాయలు మాత్రం ఖర్చు పెట్టింది. అంటే 1,30,000 కోట్ల రూపాయలు అదనంగా ఒత్తిగా చూపించి ఫేక్ లెక్కలతోటి తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా మోసం చేసింది కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి సంక్షోభం ఉంది మేడం. కాబట్టి భవిష్యత్తులో రేపు పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత ఇంకా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీలో ముస్లిం స్టార్ట్ అయితే ఖచ్చితంగా ప్రజలంతా కూడా చీదరించే రోజు చాలా దగ్గరలో ఉన్నాయి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి దుర్మార్గాలు అన్ని కావు, అన్ని కూడా భవిష్యత్తులో బయటకు వస్తాయి కాబట్టి శ్వేతపత్రాలు రిలీజ్ అయిపోతాము. తెలంగాణ రాష్ట్ర అన్ని డిపార్ట్మెంట్ల వారిగా, కార్పొరేషన్ల వారిగా, అదేవిధంగా ప్రభుత్వ సంస్థల వారిగా అన్ని డిపార్ట్మెంట్ల వారిగా శ్వేతపత్రం రిలీజ్ చేసి ప్రజలు వాస్తవ విషయాలు వివరించబోతా ఉన్నాం. దానిలో భాగంగా మేము ముందుకు పోతా ఉన్నాం. అదే కాకుండా మేము ఇచ్చినటువంటి 6 గ్యారెంటీ ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలని ప్రభుత్వం భావిస్తా ఉంది కాబట్టి ఈ రోజు నుంచే గ్రామ సభల ద్వారా అప్లికేషన్ తీసుకుంటా ఉన్నారు. మాకు చిత్తశుద్ధి ఉంది. ప్రజల శ్రేయస్ కోసం, ప్రజల మేలు కోసం, ప్రజల బాగు కోసం తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బతుకుండాలి కాబట్టి పేపర్లు ఏదైతే వార్తలు రాసుకొని చెప్పడం జరిగింది. అదేవిధంగా మీడియా సంస్థలు ఏదైతే ప్రచారాలు చేసుకోవాలని, ఇందిరాపార్క్ దగ్గర సమస్యలను ధర్నా చేసుకోవాలని, అదేవిధంగా సమస్యలు ఉన్న వారు ప్రజావాణిలో వారు ఎవరైనా కలవచ్చు, అధికారులు కలవచ్చు, ముఖ్యమంత్రి గారు కలవచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీ మాట్లాడాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ప్రతిపక్ష పార్టీ సలహాలు తీసుకుంటారని చెప్పడం జరిగింది. మాది ప్రజా ప్రభుత్వం, ప్రజల శ్రేయస్ కోసం, ప్రజల బాగు కోసం మేము ఏదైనా చేయడానికి సిద్ధంగా